హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీ శ్రావంతి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ ఈజీ రంగోలీ 199. అండ్ ఈరోజు కూడా మీ ముందుకు ఒక మంచి ముగ్గుతో వచ్చేసానండి. సో ఈరోజు ఏంటంటే సింపుల్గా చిన్న 3x2తో ముగ్గు వేయడం ఎలాగా. సో ఈ ముగ్గు ఏమంటే 3 డాట్సేనండి, 2 వచ్చేదాకా, 3 చుక్కలు 2 వచ్చేదాకాను. సో ప్రతిరోజు మనం పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే అవ్వదు కదండి. సో అవుతుంది, కాకపోతే మన హస్బెండ్ని, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఆఫీస్కి పంపించాలి, కుకింగ్ చేయాలి, ఇంకా చాలా రకాల పనులన్నీ అలానే ఉంటాయి కదండి. సో అటువంటి వారు ఇలాగా సింపుల్గా 3 చుక్కలతో 2 వచ్చేదాకా ముగ్గులు వేయడం చాలా ఈజీ అండి. ఆ ముగ్గుని ఈరోజు మనం వేద్దాము. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ముగ్గు చూడడానికి చిన్నగానే ఉంటుందండి, అంటే డిజైన్ ముగ్గు కాబట్టి మనం పెంచుకునే కొద్దీ ఈ ముగ్గు అనేది పెరుగుతూ ఉంటుంది. లేదు మాకు ఇంతవరకు చాలనుకుంటే అక్కడికి సరిపోతుందని. అండ్ చూడండి, ఈ ముగ్గు ఎంత చిన్నదిగా స్టార్ట్ చేశాను. ఫైనల్గా చూసారంటే చిన్ని చెక్కలతో ఎంత పెద్ద ముగ్గు వచ్చిందానని మీరు కూడా ఫీల్ అవుతారు. అండ్ చూడడానికి చాలా ముచ్చటగా అయితే ఉంటుందండి. ఏ మాటగా ఆ మాటే చెప్పాలండి. అండ్ ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అలాగే ఈ పక్షుల సౌండ్లకి ఈ ముగ్గు వేస్తుంటే ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి. ముగ్గు కాదు కానీ మిగతా వర్క్ కూడా ఎంత బాగా చేసేసామంటే ముగ్గు అయిపోతుంది, పనులన్నీ అయిపోతాయి, చకచకా పనులన్నీ అయిపోతే ప్రశాంతంగా అనిపిస్తుందండి. అండ్ మిడిల్‌లో అయితే నేను వైట్ కలర్ షేడ్స్ అయితే ఇస్తున్నా అండి. యాక్చువల్‌గా రంగులైతే వేసుకోవచ్చు, కానీ నాకు ఇలాగ వైట్ కలర్ షేడ్స్ ఇయడం అయితే నచ్చుతుంది. అండ్ అప్పుడప్పుడు ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఇలాగ డిఫరెంట్‌గా కూడా ట్రై చేయండి. అండ్ చూడడానికి పర్ఫెక్ట్‌గా సూపర్‌గా ఉంటుంది. చూసేవాళ్ళు కూడా ఇదేదో కొంచెం డిఫరెంట్‌గా ఉంది అని అనుకుంటారు. బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ముగ్గైతే కంప్లీట్ అయితే అయ్యిందండి. ఇప్పుడు ఈ ముగ్గులోకి ఏం చేయాలంటే పసుపు, కుంకుమ యాడ్ చేయాలండి. అండ్ ఇప్పుడు ఏమంటే పసుపు, కుంకుమ వేస్తున్నాను. సో నాకు తెలిసిన పెద్దవాళ్ళు ఏమన్నా అంటే పసుపు, కుంకుమ వాకిట్లో వేయకూడదు, తొక్కితే మంచిది కాదు అంటారండి. అందుకని నేనేం చేశానంటే యెల్లో కలర్ రంగు, రెడ్ కలర్ రంగు 2 కలిపి ఇలా పసుపు, కుంకుమలా క్రియేట్ చేశానండి. నచ్చితే కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫైనల్‌గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ బార్డర్స్ తీయడం నాకు టైం సరిపోలేదండి, అందుకని వీడియోతో పాటు వాటిని కూడా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.